హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీరు చూస్తున్నారు మన ఛానల్ ఎల్ఎంఎన్ క్రియేటివ్ వర్క్స్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా చేయకుండా నేను పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తాయి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు ఎన్నో రకమైన దెయ్యాలని చూసే ఉంటారు. లైక్ హింసాకరమైనవి, హింసించేవి, చంపేసేవి, ఇలా భయపెట్టేవి. కానీ ఒక దెయ్యం సాయం చేసే దెయ్యాలను కూడా చూసుంటారు. అది న్యాచురల్. కానీ జనరల్గా ఫ్యాక్ట్స్ ప్రకారం చూసుకుంటే మగదెయ్యాలు ఎవరికి సాయం చేయమంటారు. మ్యాక్స్ అది కనబడిన ప్రతి ఒక్కరికి చంపేస్తాయి మగదెయ్యాలు. కానీ ఒక వేధింపుకు గురయ్యే కోడలకి సహాయం చేసి అత్తగారికి బుద్ధి చెప్పి తనని అక్కలా భావించి ఆ శాంతి పొందిన ఆ ఆత్మకథ ఇప్పుడు మనం తెలుసుకుందామా? అసలు అక్క ఏంటి, ఆత్మ ఎవరు, ఆ ఆత్మకని ఈ కోడలను చూసుకోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే ఆద్య, అరవింద్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. రీసెంట్గానే అరవింద్ స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు. సో వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. కానీ వాళ్ళ అమ్మకి తనంటే నచ్చదు. ఎందుకంటే దే ఆర్ లవ్ మ్యారేజ్ కపుల్. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఇది నచ్చిన వాళ్ళ అత్తగారు తనని ప్రతిరోజు హింసిస్తూ ఉండేది. ఎలా పడితే అలా మాట్లాడి తనని మాటలతో గాయపరిచేది. సో నీ వల్ల నాకు 10 లక్షలు కట్నం పోయింది, నా 10 లక్షల కట్నం నాకు తెచ్చివు, అప్పటిదాకా నీకు ఈ బాధ తప్పదు అని ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉండనివ్వకుండా పనులు చేయించుకునేదన్నమాట. సో ఒకరోజు ఆ కోళ్ళు దేవుడి దగ్గర కూర్చుని నాకు ఎందుకయ్యా ఈ కష్టాలు అని చెప్పి బోర్ను మొరపెట్టుకోసాగింది. మరి ఆ మొర అలకించాడేమో దేవుడు. ఒకరోజు రాత్రి దాహం వేసి మంచిది తాగుదామని వెళ్ళిన ఆద్యకు ఒక నల్లని ఆకారం అది అలా భయంకరంగా కనిపిస్తుంది. అది చూసి గట్టిగా అరవబోయింది ఆద్య. అందరూ భయపడుకోక ఏం చేయను, ఈ రోజు నుంచి నీకన్నీ మంచి రోజులే. ఎవరు నువ్వు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తానక్క, అప్పటిదాకా నన్ను అడక్కు. కానీ నేను నీకు చేసే సాయంలో నేను నిన్నేమీ కోరుకోను, బదులుగా నేనేమీ కోరుకోను. కానీ నువ్వు నాకు చేయాల్సింది ఒకటే, అది నూరార నిన్ను అక్కని పిలిచే భాగ్యాన్ని నాకు కలిగించక్క అని ఎంతో జాలిగా అడుగుతుంది ఆ ఆకారం. ఇది విని మధ్యకు గుండె తరుపుకుంది. సరే, ఇందుకు ఎవరు నువ్వు? నీకంతా చెప్తానక్క, ఒక్క 2 రోజులు టైం అంతా సెట్ చేస్తాను అని అనగానే మరుసటి రోజు పొద్దున్న నుంచి ఆద్యను ఎంతలా వేధిస్తుందో అత్తగారు, ఎంత పని అయితే చెప్తుందో ఆ పని చేసి ఆద్య ఎంతైతే భారం అనిపిస్తుందో అంతే భారం ఆ అత్తగారిని కూడా అనిపించేలాగా తన శక్తితో చేస్తుంది నా దయ్యం. నేను ఎప్పుడేంట్రా దేవుడా, అమ్మో నేనేం పని చేయలేదు కదా అని అడగను. ఆద్య, వచ్చిన జీతం ఎప్పుడు ఖాళీగా ఉంటావు, ఏదో పని చేస్తాను కదా అత్తయ్య, ఏం పని చేయకపోతే అప్పుడు మీరు నన్ను ఖాళీగా ఉంటాను అనాలి. నేను ఏదో పని రోజు ఏదో పని చేస్తూనే ఉంటాను కదా అని. ఎంత ధైర్యం ఉంటాను నాకే తెలిసి చెప్తా, వచ్చిన కాల్ నాకు అని డివైండింగ్గా వాళ్ళ అర్థం వాళ్ళ అత్తగారు. పాపం ఆద్య ఏం చేస్తుంది, వెళ్ళి
నొక్కుతూ ఉండగా ఇంతలో ఎవరో తన్నినట్టు వాళ్ళ అత్తగారు పైనుంచి కిందకి టబేల్మన పడుతుంది. అంతే, ఒక కావు బేగ పెడుతుంది గట్టిగా. ఏమైంది అత్తయ్య? ఎంత ధైర్యం ఉంటే తంతవే? అయ్యో అత్తయ్య, నేను తంతాను అత్తయ్య మిమ్మల్ని అని అడుగుతుంది అది. ఇక ప్రతిసారి ఏదో ఒక రకంగా హింసిస్తూ ఉంది ఆ దెయ్యం వాళ్ళ అత్తగారిని. తనతో వాళ్ళ అత్తగారు చెప్ప అందరూ మంచిగానే ఉంటారు, మా ఇంకా అందరూ మంచిగానే ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. కానీ అత్తగారికే కోళ్ళంటే నచ్చదు. ఎవరైతే హింసపడుతూ ఉంటుంది. ఎంతమందో చెప్తారు ఇది తప్పు అని, కానీ తన బాధ ఏంటంటే 10 లక్షలు కట్నం పోయిందే తన కొడుక్కి ఈ అమ్మాయిని ప్రేమించడం వల్ల అని దాని మీద పగ తీర్చుకుంటూ ఉంటుంది అత్తగారు. ఇది ఎలా ఉండగా ఏం చెప్తే అది చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటుంది అత్తగారు. రోజు రోజుకి ఆ దెయ్యం కూడా అంతే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ దెయ్యం కనబడే రోజు వస్తుంది. కనబడే రోజు రాగా, ఏం చేయనక్క, దీన్ని నేను చంపేనా, ఇంకిది మారదు. అప్పుడు తను అంటుంది, ఆద్య వద్దులే, చంపినా ఏం చేసినా మా అత్తగారే కదా, నాకంటూ అమ్మ తర్వాత అమ్మేగా, చేయనివ్వు, ఎంత ఏం చేస్తావు. చూసావా, మిమ్మల్ని గౌరవంగా మాట్లాడాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉందని. ఇంత పెద్ద స్థానంలో ఉండి మరి చిన్నపిల్లల బిహేవ్ చేస్తారా? నా చావు కూడా ఇలాగే జరిగింది అంటూ, అసలు నీకేం జరిగింది తమ్ముడు, ఎవరు నువ్వు, రే ఎవరా నువ్వు అంటే 2 ఏళ్ళు హింస పెట్టింది నువ్వేనా, నీ పని ఇలా కాదు అని లెగబోతూ ఉండగా తన శక్తితో అటు ఇటు ఎటు వాళ్ళ అత్తని కదలనివ్వకుండా పట్టుకుని దెయ్యం. ఆఖరిగా నాకు జరిగిన అన్యాయం చెప్తాను. ఈమె మారిందా సరే లేదంటే ఒక్క అన్యాయం జరగదు. ఇలాగే ఒక అక్కను కోల్పోయి బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకో అక్కను దుర్మార్గులైన చేతికి బలిపెనము అంటూ ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడుతుంది. నా పేరు రవి, మా అక్క పేరు సీత. నాకు తనంటే చాలా ఇష్టం. నేను తను కన్న తల్లిదండ్రులను కూడా అంతలా అభిమానించలేదు, వాళ్ళకన్నా ఎక్కువగా అభిమానించాను మా అక్కని. ఒకనొక సమయంలో పెళ్ళవుతుంది, సేమ్ దీనిలాగే, అంటే ఇక్కడ జరిగిన మ్యాటర్ లాగే. అత్త హింసిస్తూ, ఇక్కడ 10 లక్షలు అక్కడ 20 లక్షలు, అంతే తేడా, డబుల్ తేడా. ఇలాగే అసలు పెళ్ళికి మాట్లాడుకున్న కట్నం 30 లక్షలు. 30 లక్షల్లో 10 లక్షలు ఇచ్చారు, మిగిలిన 20 లక్షలు ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్టు ఇవో ఇలాగే పని చెప్పేవారు, చేయకపోతే తిట్టేవారు. ఇవన్నీ భరించిన మళ్ళీ అని మా అక్క నాకు ఈ బ్రతకొద్దని, ఇదిగో నేనున్న ఈ ఇంటి స్థలంలోనే ఇంతకుముందు ఇంకో ఇల్లు ఉండేది, ఆత్మహత్య చేసుకోవడంతో ఎటువంటి అరిష్టం అని వాళ్ళు ఇల్లు పడగొట్టేసి స్థలాన్ని ఇదిగో నీకు అమ్మేసి బ్రోకర్తో మాట్లాడించి అమ్మేయించి వెళ్ళిపోయారు. ఈ స్థలంలోనే మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా సేమ్ నేను కూడా ఇక్కడే చనిపోయాను. మీరు ఇల్లు కట్టుకోకుండా అక్క చనిపోయిందనే బాధతో నేను కూడా చనిపోయాను. ఆ తర్వాత ఆత్మగా మాట్లాడుకుంటూ ఉండను, అనవసరంగా దాన్ని హింసించాము, ఇప్పుడు పోలీసులు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా విన్నాను. అంతే, అది మన వాళ్ళే చచ్చింది అని ఎప్పుడైతే మా అక్క అత్తగారి నోటి నుండి వచ్చిందో కుటుంబాన్ని చంపేశాను. ఇగో ఈ ఇంట్లో నువ్వు బాధపడుతున్నావు.
నిన్ను చూస్తే మా అక్క గుర్తొచ్చిందక్క. అందుకే ఇన్ని రోజులు మీ అత్తగారిని ఇలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించక్క. నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. తిను మారదక్క. నేను వదిలేయక్క. ప్లీజ్ అక్క. చంపేస్తాను అక్క తిన్ని. ఇలాగే ఉంటే నిన్ను కూడా నేను కోల్పోతానక్క అంటూ ఎవరో తెలియని వ్యక్తి తన మీద అక్క అక్క అంటూ ఆప్యాయంగా ప్రేమ చూపించేసరికి ఆద్య కూడా అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన అత్తగారు తను చేసిన తప్పు గ్రహించి తనకన్నా చిన్నదైన కోడల ఆద్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతుంది. ఇది ఉండగా దయ్యం ఉంటుంది, నేను ప్రజెంట్ వెళ్తున్నాను. నేను MBA అన్నీ కంప్లీట్ చేస్తాను. పైగా చదువుకుంటూ నేను కూడా పెళ్లి చేసుకుంటున్న సమయానికి నా ప్రాణం నా నుండి దూరం అయింది. నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్తాను. నా ప్రాణం అంటే నా శారీరక ప్రాణం కాదు, నా మానసిక ప్రాణం. మా అక్క ఇంకా నా సీతకెంతో వ్యాధి చెప్పకూడదు. తిను జాగ్రత్త. తిను కళ్ళల్లో నుంచి కంటి నీరు చుక్క బయటపడ్డా మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోతుంది శాంతితో.